అయ్యప్పమాల వేసినప్పుడు చేయవలసిన పనులు ఏవో మీకు తెలుసా? అయ్యప్పమాల వేసినప్పుడు చెయ్యకూడని పనులు కూడా ఏవో మీకు తెలుసా? మీకు అయ్యప్పమాల గురించి ఏ సందేహం ఉన్నా కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అయ్యప్పమాల ఎలా వేసుకోవాలో పూర్తిగా అర్థమైపోతుంది. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ వీడియో తప్పకుండా చూడండి. మొదటిగా చెయ్యకూడని పనులు ఏవో తెలుసుకుందాం. మొదటిది, అయ్యప్పమాల వేస్తే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి మన దేహంలో ఉంటాడు. మన దేహం అయ్యప్ప స్వామికి ఒక ఆలయం లాంటిది. అలా అయ్యప్ప స్వామి మన దేహంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని రోజుకి 2 పూటలా చల్లటి నీటితో స్నానం చేయాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మాంసాన్ని అస్సలు తినకూడదు. ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఆడవారి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. శృంగారం చేయకుండా ఉండాలి. ఇలా భక్తిగా ఉంటే మన మనసు అనే ఆలయంలో ఉన్న అయ్యప్పకు చాలా సంతోషం వేస్తుంది. రెండవది, గురుస్వామిని అగౌరవించకూడదు. ఏ గురుస్వామి దగ్గర అయితే మీరు మాలను వేయించుకుంటారో వారిని అస్సలు తిట్టకూడదు. అలా చాలా మందికి ఈ చెడు అలవాటు ఉంటుంది. గురుస్వామి దగ్గర మాల వేయించుకొని ఆయన చెప్పిన నియమాలు అన్ని పాటిస్తూ బయటకు వచ్చి ఇతరుల దగ్గర మా గురుస్వామి చెప్పింది అంతా తప్పు, ఆ గురుస్వామికి ఏమీ తెలియదు అని తిట్టుకుంటూ మేము ఇక మా గురుస్వామి దగ్గరికి వెళ్ళము, మీ గురుస్వామి ఎవరో చెప్పండి, అక్కడికి రేపటి నుండి వస్తాము అని మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు స్వాములు. ఒకసారి మీరు ఒక స్వామి దగ్గర మాలను వేయించుకుంటే ఇక 41 రోజులు ఆయనే మీకు గురువు మరియు దైవం. మీ గురుస్వామి ఏదైనా తప్పు చెబుతున్నాడు అని మీకు అనిపిస్తే ఒకటికి బట్టి 2 సార్లు గురుస్వామిని అడిగి తెలుసుకోండి. అంతేకాని గురుస్వామిని అగౌరవపరచకండి. ఈ 41 రోజులు ఈయనే మీకు అయ్యప్ప స్వామితో సమానం. మూడవది, ఇది ముఖ్యంగా తాగుడు అలవాటు ఉన్న వారి కోసం. దీక్ష వేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు మాల తీద్దామా, ఎప్పుడెప్పుడు మందు తాగుదామా అని అనుకునేవారు అస్సలు మాల వేయకండి. మీ మనసు అంత బలహీనం ఉంటే అస్సలు ఈ అయ్యప్ప మాల వేయకండి. మిమ్మల్ని ఏ దేవుడు ఏ పూజారి మాల వేయమని బలవంతం చేయరు. ఈ దీక్షకి సరైన గౌరవం ఇవ్వాలి. ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే మాత్రం ఈ మాల వేసినప్పుడు పూర్తిగా మానుకోవాలి. అంతేకాని ఎప్పుడు మాల తీద్దామా ఎప్పుడెప్పుడు తాగుదామా అని అస్సలు ఉండకూడదు. అయ్యప్ప ముఖ్యంగా ఈ 41 రోజులు దీక్ష ఎందుకు పాటించమన్నాడు అంటే, జీవితంలో మీకు ఏ చెడు అలవాట్లు ఉన్నా మన అయ్యప్ప స్వామి మాల వేసి ఆ అలవాట్లు అన్ని పోగొట్టుకొని శని దేవుడి దృష్టి కూడా దూరంగా ఉండడానికి ఈ మాల వేయమని మన అయ్యప్ప స్వామినే చెప్పాడు. నాలుగవది చాలా ముఖ్యమైనది. ఇది ఆడవాళ్ల కోసం. దీక్ష 41 రోజులు పూర్తి అయ్యే వరకు శృంగారానికి చాలా దూరంగా ఉండాలి. చాలా మంది ఆడ మరియు మగవారు అయ్యప్ప మాల వేశాక అయ్యప్ప శక్తి తెలియక కొంతమంది తెలిసో తెలియకో తప్పు చేస్తున్నారు. అలాంటి వారిని అయ్యప్ప స్వామి అస్సలు క్షమించాడు. కొత్తగా పెళ్లి అయిన వారు శృంగారం చేయకుండా ఎలా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. అస్సలు అయ్యప్ప స్వామినే పురాణంలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. పురుషునం గృహస్థానం బ్రహ్మచర్యాఛా మండలం విధేయతే ప్రవేశార్థం ఉత్సవే దర్శనే. మామ, నన్ను దర్శించుకోవడానికి 18 కొండలు ఎక్కి 18 బంగారు మెట్లు ఎక్కి నన్ను దర్శనం చేసుకోవాలి అంటే మండలం రోజులు బ్రహ్మచర్య చేస్తేనే దర్శనం చేసుకోవాలి. లేదంటే ఈ కొండ వైపు కూడా రాకూడదు అని చెప్పాడు. కానీ సంభోగం చేయకపోతే మా కాపురాలు కూలిపోతాయి, మేము తట్టుకోలేము అన్నవారు అసలు ఏ అయ్యప్ప మాల దీక్ష వేయకండి. మీ భర్తల మాల వేస్తాను అని చెప్పినా కూడా దీక్షను వేయనీయకండి. దీని గురించి నిజంగా జరిగిన ఒక కథ చెబుతాను వినండి. ఒక మహిళ ఏడ్చుకుంటూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి, స్వామి నాకు కొత్తగా పెళ్లి అయింది, పెళ్లి అయిన సంవత్సరంలోనే మా ఆయన అయ్యప్ప మాల వేశాడు. అయ్యప్ప మాల వేసినప్పటి నుండి నన్ను అంటరాని దానిలా చూస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు, వచ్చినా కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడడు, ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడడం లేదు, నేను మాట్లాడినా కూడా ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతున్నాడు అంతే. నిన్ను నమ్ముకుని మాల వేస్తే నువ్వు ఆనందపడతావు కానీ నా కాపురం కూలిపోతుందా కదా స్వామి అని నా స్నేహితురాలను కూడా అడిగాను. వాళ్ళ భర్తలు కూడా ఇలా చేస్తున్నారట. అసలు ఇదేమి దీక్ష స్వామి, కాపురాలు కూల్చే దీక్ష ఎందుకు చెయ్యాలి అని బాధతో ఏడుస్తూ అయ్యప్ప స్వామిని అడగగా ఆమె బాధను చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై, అమ్మా ఇలా నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేస్తున్నాడు అంటే మీ మీద మీ భర్తకి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం. మీతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే ఆయన మనసు ఎక్కడ చెలిస్తుందో అని చూడటం లేదు అంతే. నిన్ను ఎందుకు ముట్టుకోవడం లేదు అంటే నీ మీద అతనికి ప్రేమ ఎక్కువ ఉంది అని అర్థం. ఈ అయ్యప్ప దీక్ష ఒక తపస్సు లాంటిది అమ్మా. ఎక్కడ మిమ్మల్ని చూసి
20 లేదా 30వ రోజు చెయ్యకూడని తప్పు చేస్తాడేమోనని అలా నడుచుకుంటున్నాడు అమ్మ. ఇలా దీక్ష మధ్యలో చెయ్యకూడని తప్పు చేస్తే వారికి శబరిమల కొండను ఎక్కే అర్హత ఉండదు. అలా మధ్యలో మానేస్తే అది మహాపాపం. అందుకని మనస్సును నిగ్రహించుకోవడానికి ఇలా చేస్తున్నాడు అంతే అమ్మ. నువ్వు బాధపడకు తల్లి. ఈ దీక్ష ముగిశాక మీ భర్త ఇంటికి వచ్చి మీతో ప్రేమతో ఉంటాడు. నువ్వు కూడా ఇలా బాధపడకుండా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ 41 రోజు నా నామమే జపిస్తూ ఉండు తల్లి. ఈ ఒక అయ్యప్ప దీక్ష చేస్తే శివుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినట్లు మీకు మీ కుటుంబాలకి నరదృష్టి అలాగే శని దృష్టి తగలదు. మీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని ఆమెను అయ్యప్ప స్వామిని దీవిస్తాడు. 5వది మెడలో వేసుకున్న మాలలో అయ్యప్ప స్వామి ఉంటాడు అని మీకు తెలుసా? మెడలో వేసుకునే మాలని ఆభరణం అనుకుని అస్సలు చులకనగా చూడకండి. మీరు మాల వేసుకుని ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. మీ చేతుల్లో అయ్యప్ప స్వామి పటాన్ని తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళలేరు కదా. ఎప్పుడైనా అయ్యప్పని పూజించాలి అని అనుకుంటే వారి మెడలో ఉన్న మాలని పట్టుకుని అయ్యప్ప నామాన్ని జపిస్తే సరిపోతుంది. ఎప్పుడు కూడా మెడలో ఉన్న మాలని తీసి ప్రక్కన పెట్టకండి. ఇలా చేస్తే మీరు అయ్యప్ప స్వామిని పక్కన పెట్టినట్లే అర్థం. అందుకే మెడలో ఉన్న మాలని అస్సలు చులకనగా చూడకండి. 6వ టీవీ చూడడం గాని యూట్యూబ్ చూడడం కానీ చేయకండి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ మరియు టీవీలలో అర్ధనగ్నంగా ఉన్న సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిని అస్సలు చూడకూడదు. మీకు టీవీ చూడాలి లేదా యూట్యూబ్ లో చూడాలి అని అనుకుంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు లేదా వీడియోస్ చూడండి. మన ఛానల్లో కూడా అయ్యప్ప స్వామి మీద చాలా వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూడండి. 7వది తల్లిదండ్రులు లేదా ఇంట్లో వారు ఎవరు చనిపోయినా లేదా మీరు ఎవరికైనా కర్మకాండ చేసినా ఆ సంవత్సరాన్ని ఏటి సూతకం అని అంటారు. ఈ సూతకంలో అయ్యప్ప దీక్ష తీసుకోకూడదు. చివరి 8వది చాలా ముఖ్యమైనది. ఈ తప్పు పని అస్సలు చేయకూడదు. శబరిమల యాత్రకి వెళ్లే ముందు రోజు బంధువులను అందరినీ పిలిచి హడావుడి చేయకండి. పెద్ద పెద్ద కేకులు తెచ్చి కోసుకు తినడం ఇలాంటివి అసహ్యమైన పనులు. ఇవి అస్సలు చేయకూడదు. అయ్యప్ప దీక్ష తీసుకుని కొండకి వెళ్లడం చాలా పవిత్రమైన ధార్మికమైన పనులు. ఇలాంటి వాటిని ఏదో పుట్టినరోజు పండుగ చేసినట్లు అస్సలు చేసుకోకండి. చక్కగా అమ్మా నాన్నలకి నమస్కారం చేసి మీ భార్యా పిల్లలకు వీడుకోలు చెప్పి భక్తితో కొండకు వెళ్లి రావాలి. అంతే తప్ప డబ్బులు ఉన్నాయి అని ఇలా చెత్త చెత్త పనులు అస్సలు చేయకూడదు. ఇప్పుడు చెప్పిన ఈ 8 నియమాలు చెయ్యకూడని పనులు. ఈ పనులు అస్సలు చేయకండి. ఇప్పుడు చేయవలసిన నియమాలు ఏవో చెబుతాం. వీడియో చివరి వరకు చూడండి. చేయవలసిన అతి ముఖ్యమైన 8 పనులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొదటిది అయ్యప్ప మాల వేసినప్పుడు కేవలం నలుపు రంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి. అయ్యప్ప తన భక్తుల కోసం శని దేవుడి దగ్గర నా భక్తులు నీకు ఇష్టమైన నలుపు రంగు బట్టలు మాత్రమే ధరిస్తారు, నువ్వు వాళ్ళని పట్టి పీడించకూడదు అని మాట తీసుకుంటాడు. అందుకే ప్రతి ఒక్క భక్తుడు నల్లటి వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఈ 41 రోజులు అయ్యప్ప మాల వేసినప్పుడు చల్లటి నీటితోనే స్నానం చేస్తారు కదా. అలాంటప్పుడు ఈ నలుపు రంగు బట్టలు వేసుకుంటే ఒంటిలో ఉన్న వేడిని మొత్తం పీల్చుకొని కేవలం మన ఒంటికి తగిన వేడిని మాత్రమే ఈ నలుపు బట్టలు ఇస్తాయి. మన అయ్యప్ప స్వామి కూడా ఎల్లప్పుడూ చిన్నప్పటి నుండి నల్లటి బట్టలే ధరిస్తారు. రెండవది నుదుటున విభూది, చందనము, కుంకుమ ఖచ్చితంగా ధరించాలి. ఈ 3 ఎందుకు ధరించాలి అంటే, మన నుదుట మధ్య భాగాన్ని ఆజ్ఞా చక్రము అని పిలుస్తారు. ఎప్పుడైనా దీక్షలో ఉన్న వారికి దృష్టి తగిలితే నేరుగా వచ్చి ఈ ఆజ్ఞా చక్రం మీద పడుతుంది. అదే మనం ఈ చోటు విభూది, చందనం, కుంకుమ పెట్టుకుంటే ఏ దృష్టి అయినా మన మీద పడకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. అందుకే మాల వేసుకున్న ప్రతి ఒక్క రోజు నుదుటి మీద విభూది, చందనము, కుంకుమ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఈ మాల వేసుకున్నప్పుడు నేను విష్ణు భక్తుడిని, నేను శివ భక్తుడిని అనే భేదాలు ఏవి ఉండకూడదు. ఒక దేవుడిని చులకనగా చేసి తప్పుగా మాట్లాడడం అస్సలు చేయకూడదు. ప్రతి ఒక్క దేవుడు సమానం అని భావిస్తూ గడపాలి. మన అయ్యప్ప స్వామి కూడా ఎల్లప్పుడూ నుదుటి మీద విభూది పూసుకుంటాడు. మూడవది చల్ల నీటితోనే 2 పూటల స్నానం ఖచ్చితంగా చేయాలి. 2 పూటల చల్ల నీటితో స్నానం చేయడం వలన బ్రహ్మచర్యాన్ని పెంచుతుంది. రోజుకి 2 సార్లు చల్ల నీటితో స్నానం చేయడం వలన మన మనస్సు అస్సలు శృంగారం వైపు కూడా కామం వైపు కూడా వెళ్ళదు.
తెల్లవారుజామున 4 గంటలకి ప్రాణవాయువు పుష్కలంగా ఉంటుంది. అలాగే చల్లనీటితో స్నానం చేస్తే నాడి కూడా శుద్ధి కలుగుతుంది. ఇలా 41 రోజులు చల్లనీటితో స్నానం చేయడం వలన మన శబరిమలకు వెళ్ళినప్పుడు అక్కడ వేడి నీటితో స్నానం చేయకపోయినా మన శరీరం శుద్ధిగా ఉంటుంది. మన అయ్యప్ప స్వామి కూడా పులి పాల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఇలా చల్లటి నీటితోనే ఉదయం అలాగే రాత్రి 2 పూటలా స్నానం చేశాడు. 4వది, అయ్యప్ప స్వాములు ఈ 41 రోజు కేవలం చాప మీద అయినా లేదా నేల మీద అయినా పడుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నేల మీద పడుకుంటే మీకు కావాల్సిన నిద్ర మాత్రమే పడుతుంది. అదే మీరు పరుపు మీద పడుకుంటే అతి నిద్ర, సోమరితనం ఉంటుంది. ఇంకొంచెం సేపు పడుకుందాం అని అనుకుంటూ సోమరిగా ఉంటాం. ఈ సోమరితనం అంతా నేల మీద పడుకుంటే మొత్తం పోతుంది. ఇలా నేల మీద పడుకోవడం వలన మన వెన్నుముక కూడా నొప్పి వేయకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయ్యప్ప స్వామి కూడా అడవికి వెళ్ళినప్పుడు నిద్ర వచ్చినప్పుడు నేల మీదనే పడుకున్నాడు. 5వది, ప్రతి ఒక్కరూ శరణుఘోష తప్పకుండా చేయాలి. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ప్రతి పూట 101 సార్లు స్వామియే శరణు అయ్యప్ప, హర హర సుతనే శరణు అయ్యప్ప అని అంటూ ఉంటారు. కేవలం 101 సార్లు కాదు, మీకు సమయం ఉంటే ప్రతి క్షణం రోజు అంతా కూడా ఆయన నామం జపిస్తూ శరణుఘోష చేస్తూ ఉండాలి. మీరు ఈ మాల వేసినప్పుడు ఎన్నిసార్లు అయ్యప్ప నామం జపిస్తే అన్ని పుణ్యాలు మనకు కలుగుతాయి. అలాగే మీరు చేసిన పాపాలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క క్షణం స్వామియే శరణయ్యప్ప, హర హర సుతనే శరణయ్యప్ప అని అంటూ ఉండాలి. 6వది, ప్రతి ఒక్కరూ వారి పేరుని మరిచిపోయి కేవలం స్వామి లేదా అయ్యప్ప అని పేరుతోనే పిలవాలి. ఎందుకంటే ఈ మాల వేసిన తరువాత మీరు ఒక దేవుడితో సమానం. అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఒక దేవుడితో సమానం. అందరూ దేవుళ్ళు ఒక్కటే కాబట్టి స్వాములను పేరు పెట్టి పిలవకుండా స్వామి స్వామి అయ్యప్ప అని పిలవాలి. ఇలా చేస్తే మీరు అయ్యప్పతో సమానంగా ఉంటారు అని అర్థం. ఆఖరిది 7వది మరియు 8వది ఏంటి అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, అలాగే అబద్ధాలు ఆడకూడదు. ఈ 2లో ఒకటి చేసినా కూడా ఇక మీరు అయ్యప్ప మాల వేసి కూడా వ్యర్థమే. దయచేసి ఈ 2 తప్పులు అసలు చేయకండి. ఇవి మీరు తప్పకుండా చేయాల్సిన 8 నియమాలు. ఇలా చేస్తే మీకు తప్పకుండా అయ్యప్ప అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన తరువాత ఏ పనులు చేయకూడదు, అలాగే ఏ పనులు చెయ్యాలో పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాం. అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు? అయ్యప్ప శివుడు మరియు విష్ణువుకు జన్మించాడు అని మీకు తెలుసా? అయ్యప్ప మాల వేసిన తర్వాత శబరిమల మాత్రం ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అయ్యప్ప గురించి చాలా వీడియోస్ చేశాము, అవి మిస్ అవ్వకుండా చూసేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరే కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేస్తాం. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.